హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ పల్లవి. ఈరోజైతే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. ఆవా పచ్చడి అనమాట. అదైతే ఆవాలు, ఇక్కడ జీలకర్ర, ఇది పచ్చి నూనె అనమాట. పచ్చి నూనె తీసి మనము ముక్కలు అండ్లకి వెళ్ళి తీసేస్తాం కదా. ఎల్లుల్లిపాయలు, అల్లం కట్ చేసి పెట్టుకున్నాం, ఎండుమిర్చి, అలాగే మనకు కావాల్సిన సరుకులు, కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఇక్కడ మేమైతే పల్లి నూనె తీసుకున్నామండి. దీనికి అదే బాగుంటుంది కదా. ఇదైతే మెంతి పౌడరు మిక్సీ పట్టేసినాము. ఇక్కడ ముక్కలు అయితే నీట్గా అయితే తూడ్చుకొని అయితే ఆరబెట్టేసినాము. అక్కడ మా మడతలన్నీ తీసి పెట్టేస్తుంది. ఇక్కడైతే ముక్కలు అయితే ఒక బేసన్లో అయితే వేసేస్తున్నాము మేమైతే. ఇదైతే ఆవపిండి, మెంతిపిండి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మాకైతే ఇన్ని అయితే పట్టేసినాయి. మేము ఎన్ని 15 కేజెస్ అండి మేము పెట్టింది. 15 కేజెస్కి మాకు 6 లీటర్స్ ఆయిల్ పట్టింది, 2 కేజీల కారం పట్టింది. ఇక్కడైతే నూనె గరం పెట్టేసి అయితే అందులో కొంచెము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాము. సరిపోలేదని చెప్పి ఇంకా వేస్తున్నాం అనమాట. పసుపు కొంచెం వేస్తేనే బాగుంటుంది కదా, లేకపోతే కలర్ బాగుండదు. ఇక్కడ కూర వెచ్చగా ఉన్నప్పుడు అయితే అల్లం ఎల్లిగడ్డ అయితే యాడ్ చేస్తున్నాం మేమైతే. కేజీ అల్లం ఎల్లిగడ్డ అండి, అది కేజీ, ఇది కేజీ, 2 కేజీలు. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఇప్పుడైతే మనమైతే టబ్బులోకి అయితే తీసేసుకుంటున్నాము. అన్నీ నూనెలోంచి అయితే తీసిన అయితే కాయలు అయితే టబ్బులో అయితే వేసేద్దాం. ఇప్పుడు నేను నూనెలోంచి కాయలు ఎలా తీస్తాను అనేది కూడా వీడియో తీసిన చూడండి. ఇది పచ్చి నూనె అండి. ఇలా తీస్తే ఏమవుతుందంటే కాయ అనేది మెత్తబడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. మనకు సంవత్సరం పాటు అట్లనే మంచిగా ఉంటుంది. కాయ ఎక్కడ మెత్తబడదు. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం అన్నీ ఒక పెద్ద టబ్బులోకి అయితే వేసేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయినాయి మాకైతే. ఇక్కడైతే ఆవపిండి, మెంతిపిండి అన్నీ అయితే కలిపేస్తున్నాము. ఇది జీరా పౌడర్ అండి. ఇప్పుడైతే మా బావ అయితే అన్నీ అయితే కలిపేస్తున్నాడు. మస్తు కలర్ఫుల్ అనిపిస్తుంది చూస్తుంటే. స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది. మనం ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి, ఎక్కువ కష్టం లేకుండా. ఇక్కడైతే మేము 3 MN ప్యాకెట్స్ అయితే వాడుతున్నాము. కారం అయితే పచ్చడికి అదే బాగుంటుంది కాబట్టి అదే వాడుతున్నాము. మేమైతే 4 ప్యాకెట్లు వేసేసినాం. 4 ప్యాకెట్లు అంటే 2 కేజీలు అనమాట. కేజీ సాల్ట్ అయితే వేసేసినాం. చూస్తున్నారు కలర్ఫుల్గా ఉంది. మీకైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసేస్తున్నాము. ఆయిల్ గ్రీన్ కలర్లో అనిపిస్తుంది కదండి మీకైతే. చూడండి, కొంచెం కెమెరా అట్లా పెట్టడం వల్ల ఆయిల్ అయితే గ్రీన్ కలర్లో అనిపిస్తుంది. నేను ఇప్పుడు కలర్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి ఇది కలర్ అయితే ఇట్లా ఉంది. మేము కొంచెం ఆయిల్ అయితే వేసేసినాం. ఇప్పుడైతే జాడీలోకి అయితే వేసేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకైతే జాడీలో అయితే పెట్టేస్తున్నాము. ఎంత కలర్ఫుల్ అంటే అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.